నమస్తే అండి. బందా లక్ష్మణ శర్మ, గోవర్ధనం గోశాల. మేము చండీ యజ్ఞము అమావాస్య రోజున చేస్తామండి. చండీ యజ్ఞం చేసేటువంటి డేటు ఇప్పుడు వచ్చే శనివారం అండి. 23వ తారీఖు 8వ నెల, ఈ నెల ఆగస్ట్ నెల 2025 9 గంటల నుంచి 11 గంటల వరకు అర్ధగంట ముందే రండి. తర్వాత 11 గంటల నుంచి గోపూజ, అమావాస్య రోజునే గోపూజ ఇదే రోజున జరుగుతుంది. తర్వాత గోపూజ జరిగిన తర్వాత తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉంటాయో భోజనం ప్రసాదం అనేది ఉంటుంది. ఇందులో 3 ముఖ్యమైన విషయాలండి. ఒకటి చండీ, తర్వాత అది గోశాల, అమావాస్య. 3 చాలా అద్భుతమైనటువంటి విషయాలండి. ఫస్ట్ మనం చండీదేవి గురించి ఆలోచించినట్లయితే అమ్మవారు యొక్క 9 రూపాల్లో అమ్మవారి యొక్క ఉగ్ర రూపం ఏదైతే ఉందో చండీ అండి. అంటే విపరీతమైన విజయాన్ని, విపరీతమైన శక్తిని ఇచ్చేస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. చాలా మనం ఎంత పెద్ద అంటే లోకానికే చాలా చెడు జరిగేటువంటి టైంలో కూడా చండీదేవి మంచి చేసినటువంటి విషయాలు మనకు తెలుసు. ఓకే, అందుకని ఈ చండీ యజ్ఞాన్ని రాముల వారి దగ్గర నుంచి మహాత్ములు ఈ శ్రీకృష్ణదేవరాయల వరకు ఇంద్రుడు, దేవతలు అందరూ కూడా దీన్ని, ఋషులు, పీఠాధిపతులు, కంచిపీఠంలో అయితే నేను విన్నాను నిత్యము చండీ యజ్ఞం జరుగుతుందని. అంటే లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అనేటువంటిది తీసుకున్నా, ప్రకృతి బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా, వ్యక్తి యొక్క కోరికలు ఏవైతే ఉంటాయో, కష్టాలు ఏవైతే ఉంటాయో, దుఃఖాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ అంటే చాలా ఎఫెక్టివ్గా తీసుకెళ్ళి దాన్ని సక్సెస్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి చండీ అమ్మవారి యొక్క యజ్ఞం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో మరి గోశాలలో ఏంటి ఇంపార్టెన్స్ అనేటప్పటికీ వేదాలు చెప్తాయి. గోశాలలో ఒక క్షణం కూర్చుంటేనే చాలంట, 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యం వస్తుందంట. అది చూడండి, అసలు యజ్ఞమే చూస్తే మహాశక్తిని, విపరీతమైన బలాన్ని, విజయాన్ని, కోరిన కోరికలు ఏవైనా సరే తీర్చేటువంటి ఆ యొక్క అమ్మవారు ఒకవైపు ఉంటే, గోమాత 33 కోట్ల దేవతల యొక్క అంటే లివింగ్ గాడ్స్ యొక్క లవ్లీ ప్లేస్ ఏదైతుందో గోశాలలో ఒక్క క్షణం కూర్చుంటే 1,000,000 యజ్ఞాలతో సమానం. అటువంటి ప్లేస్లో మళ్ళీ చండీ యజ్ఞం, మళ్ళీ అమావాస్య అంటే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అది, అమావాస్య రోజు. అమావాస్య రోజున ఇది చండీ యజ్ఞము గోశాలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయండి. అందుకని ఎవరైతే ఇది గోశాలలో చేయించుకోవాలనుకుంటున్నారో ఒక 5గురికి అవకాశం ఉంటుందండి. డైరెక్ట్గా మనం యజ్ఞం ముందు కూర్చొని 4 వైపులా అలా కూర్చొని మొత్తం యజ్ఞాన్ని చేసేటువంటి అవకాశం 4 లేదా 5 కుటుంబాలకు ఇస్తున్నాం మేము. వాళ్ళు చేసుకోవచ్చండి. తర్వాత మరి అందరికీ అవకాశం కల్పించాలి కదా. అంటే యజ్ఞం చేస్తే ఎంత ఫలం ఉంటుందో గోశాలలో మీ గోత్రనామాలు చెప్పుకోండి. మీ గోత్రనామాలు చెప్పుకుంటే ఆ సంకల్పం అక్కడ మేము చదువుతాము. అవకాశం మేము ట్రై చేస్తున్నాము లైవ్ కూడా ఇవ్వడానికి. 99.9% లైవ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఆ రోజు. ఆ లైవ్లో మీరు మీ గోత్రనామాలు చదవడము, చండీ యజ్ఞాన్ని కూడా మీరు చూడొచ్చండి. అయితే మీరందరూ కూడా ఈ విధంగా 5 దంపతులు డైరెక్ట్గా గోత్రనామాలు చెప్పుకుంటూ ఒక 100 మంది వరకు అవకాశం ఉంటుందండి గోత్రనామాలు చెప్పుకోవడానికి. బ్రాహ్మణులతో మేము కనుక్కుంటే వేద పండితులతో 100 వరకు చెప్దామన్నారు. అందుకని ఆ 100 మందిలో మీరు ఒకళ్ళు అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మనం అందరం కలిసి చండీ యజ్ఞం చేసుకొని మనం ఇప్పుడు మన దగ్గర అంతా కూడాను మొత్తం అన్ని విధాల అన్నిట్లో కూడా స్టాండర్డ్స్ పడిపోయాయి మన భారతదేశంలో. అంటే ఆ చండీమాత శక్తిని ఇవ్వాలి అందరికీ, వ్యక్తికి, వ్యవస్థకి, ప్రభుత్వాలకి, ప్రకృతికి, అన్నిటికీ ఆ శక్తిని ఇచ్చి మనందరినీ ఆయురారోగ్యాలతోటి మనం బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఎవరెవరికి ఏం లాభం ఉంటుందో అంటే కొంచెం నేను చెప్పదలుచుకున్నానండి. ఇది పండితులు ఇచ్చింది, నేను యాసిడ్గా చెప్తున్నాను. దురదృష్టం ఎవరికైతే ఉందో అది నివారణ అవుతుందని చెప్పారు. తర్వాత సంపదకి, ఐశ్వర్యానికి, సంపద కావాలనుకున్న వాళ్ళకి సంపద, ఈ ఐశ్వర్యం అనేది ఉంటుంది. విజయం కలగట్లేదు, ఇల్లు కట్టలేకపోతున్నాము, లేకపోతే జాబ్ రావట్లేదు, అమ్మాయి పెళ్లి కావట్లేదు, అలాంటివి ఏదైనా విజయాలు కావాలనుకున్న వాళ్ళకి విజయప్రాప్తి. తర్వాత శత్రునాశనం, ఎవరైనా శత్రువులు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే ఆ శత్రు నాశనానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇంకోటి ఆరోగ్య సమస్యలు. ఇందులో మనకి చండీ యజ్ఞంలో ఇందులో మనం చేసే ప్రత్యేకత ఏంటంటే చాలామంది యజ్ఞాలు చేసేటప్పుడు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. నెయ్యి అనేది చాలా ప్రధానమైనటువంటిది.
ఫస్ట్ పాల నుంచి మళ్ళీ మనం తోడేసిన తర్వాత మళ్ళీ దానికి అది పెరుగు అవుతుంది. పెరుగు తర్వాత మళ్ళీ దానికి మజ్జిగ, వెన్న, తర్వాత నెయ్యి, లాస్ట్కి వస్తుంది నెయ్యి. సో అలానే యజ్ఞ ఫలం కూడా చాలా ఉత్కృష్టమైంది కాబట్టి శుద్ధమైన నెయ్యి వాడటం అనేది చాలా ముఖ్యమండి. మన గోశాలలో తయారు చేసిన నెయ్యిని వాడతాము, పిడకల్ని వాడతాము, అన్నీ మంచి అంటే మన గోశాలలో ఒక చుట్టుపక్కల ఎవరన్నా ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు, ఏదైనా చేస్తే 100% ప్యూరిటీతో చేస్తామండి. మనం ఎటువంటి కంటామినేషన్ మనం యాక్సెప్ట్ చేయము. గడ్డికి కూడా యూరియా, DAP వేయము. అటువంటిది ఈ చండీ యజ్ఞం లాంటి మహా గొప్ప యజ్ఞంలో మనం అంటే వేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మనకి ఆ ప్లేస్లో ఉండి మీరు యజ్ఞం చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కూర్చునేవాళ్ళు కదండి, ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆక్సిజన్ లెవెల్స్, మళ్ళీ తర్వాత ఆ వేడికి కొంచెం ఈ పోర్స్ అన్నీ కూడా మనకి ఫ్రీ అవుతాయండి. మంచి పోర్స్ ద్వారా ఆక్సిజన్, ముక్కు ద్వారా ఆ మంచి ఆక్సిజను, ఆ నెయ్యి కూడా ఒక ఆహారం. చెంచా నెయ్యి తింటే ఎంత లాభమో, అది వాయు రూపంలో ఆ నెయ్యిని మనం తింటామండి, మనందరం గాలి ద్వారా తింటాం. దానివల్ల మనకి ప్రతి ధాతువు కూడా అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకుంటుంది. అందుకే యజ్ఞాలకి భారతదేశంలో ఇంత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే అన్నిటికీ లాభం చేస్తుంది ఆరోగ్యంతో సహా. అందుకని ఈ ఆరోగ్య లాభం కూడా ఉంటుంది. తర్వాత ఈ వ్యాపార సమస్యలు ఉన్న వాళ్ళకి కానీ, లావాదేవీలు ఉన్న సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా అవి తీరుతాయండి. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు ఏమైనా విభేదాలు ఏమున్నాయంటే అవి కూడా తొలుగుతాయని చెప్తున్నారు వేద పండితులు. సంతాన సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ విధంగా ఆ సమస్యలు తొలగిపోవటము ఇవన్నీ జరుగుతాయండి. అయితే మనం గతంలో ఎవరు చేశారు మనం యజ్ఞాలు కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఆ లిస్టులో మనం కూడా ఉండబోతున్నాం కాబట్టి సంతోషం కదండి. మనం ప్రైమ్ మినిస్టర్ కాలేకపోతున్నాం, కానీ యజ్ఞం ద్వారా అంటే ఒక గొప్ప వ్యక్తులు మనం కూడా ఒకళ్ళు అవ్వబోతున్నాం. మనం ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. గోశాలలో చండీ యజ్ఞం ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తున్నాం. 11 ఏళ్ళ తర్వాత మనం ఫస్ట్ టైం అసలు ఇంతవరకు స్టార్టే చేయలేదు, మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాము. సో అందుకని సంతోషంగా ఉంది. అంటే ఇంద్రుడు, దేవతలు, రాముడు, పాండవులు ద్రౌపదితో సమేతంగా చేశారు ఈ యొక్క చండీ యజ్ఞాన్ని. అలానే మార్కండేయ మహర్షి, ఆదిశంకరాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు, పీఠాధిపతులు, ఇలా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. సో అలానే మన హితము, మన కుటుంబ హితం, మన సమాజ హితాన్ని, ప్రపంచ విశ్వ కళ్యాణానికి, మనము విశ్వశాంతికి మనము ఈ చండీ యజ్ఞం చేస్తున్నాము. మీరందరూ కదిలి రండి. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలా వచ్చేటువంటి వాళ్ళకు కూడా ప్లేస్ కూడా కన్స్టెంట్ ఒకటి ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. మనకి ఒక 200 మెంబర్స్ వరకు అవకాశం ఉంటుందండి. సో అందుకని మీరు అంతకు మించకుండా ఉండాలంటే కనుక మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునే రండి ప్లీజ్. లాస్ట్ టైం మళ్ళీ గుర్తు చేస్తాను, 3rd ఆగస్ట్కి అన్ఎక్స్పెక్టెడ్గా 40 మెంబర్స్ ఎక్కువ అయ్యారు. దానివల్ల కికిసలాట అయిపోయింది. అందుకని మేము పంపించలేము అని అనుకోవద్దు. అక్కడే ఎంట్రీ దగ్గరే క్లోజ్ అవుతుందండి ఈ యొక్క యజ్ఞంలో. అందుకని అలా చేయండి. చండీ యజ్ఞం చేసేటువంటి డేటు ఇప్పుడు వచ్చే శనివారం అండి, 23వ తారీఖు 8వ నెల, ఈ నెల ఆగస్ట్ నెల 2025 9 నుంచి 11 వరకు అది జరుగుతుంది. తర్వాత వెంటనే గోపూజ జరుగుతుంది, వెంటనే ప్రసాదం అనేది దొరుకుతుంది. ఆ ప్రసాదం కూడా ఆర్గానిక్గా చేసినటువంటి వస్తువులు, గోశాల మా GGSPకి యొక్క గో ఉత్పత్తులు, బియ్యం కానీ, కందిపప్పు కానీ, కూరగాయలు కానీ ఏవైతే ఉంటాయో వాటితోటి అంటే మంచి అంటే ఈ పూజతో పాటు యజ్ఞంతో పాటు మంచి ప్రాంగణము, మంచి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఒక అమృత తుల్యమైనటువంటి ఆహారాన్ని కూడా మీరు ఆ రోజు తప్పకుండా మీరు ఆస్వాదించగలుగుతారని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నానండి. సో ఈ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు 8309593839కి సంప్రదించండి. 9391910679కి సంప్రదించండి. మనకి కేవలం ఒక వారం రోజులే ఉంది కాబట్టి దాన్ని తొందరగా ఇమీడియట్గా మీరు యొక్క రిజిస్ట్రేషన్ స్టార్ట్ని బుక్ చేసుకోండి. ఈ 5 రోజులు ఈ 5 కుటుంబాలు ఎవరైతే యజ్ఞం చేయాలనుకుంటున్నారో వాళ్ళ మటుకు తొందరగా అప్రోచ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సో యజ్ఞ దేవుడు మీ అందరినీ కూడా చల్లగా చూడాలి. ఆ యొక్క చండీదేవి, ఆ గోమాతలు అందరూ కూడా మీ కుటుంబాన్ని, మీ యొక్క మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ అందరినీ కూడా చాలా చక్కగా చూడాలని కోరుకుంటూ గోమాత ఆశీస్సులు, వేద ఆశీస్సులు మీ అందరికండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.